ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలను గతంలో ఎప్పుడు జరగని విధంగా వినూత్నంగా చేయాలని సంకల్పించినట్లు విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. సామాన్య భక్తులకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. భక్తుల కోసం 6 హాల్డింగ్ ఏరియాలు ఏర్పాటు చేశామన్నారు. హాల్డింగ్ ఏరియాలో త్రాగునీరు, అల్పాహారం ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే సుజనా చౌదరి వెల్లడించారు. దేవాదాయ శాఖ మంత్రి గారు ఆనం నారాయణ రెడ్డి గారు, రామనారాయణ రెడ్డి గారు నా కోరిక మేరకు వెంటనే ఈ మీటింగ్ పెట్టి ఈ దుర్గమ్మవారి టెంపుల్ సన్నిధిలో రేపు ఉత్సవాలు ఎలా చేసుకోవాలనే దాని మీద మునుపు ఎన్నడూ లేని విధంగా చేయాలనే ఉద్దేశంతో నాకు కూడా ఇది మొట్టమొదటిసారి అవకాశం. అమ్మవారి సెలవుతో నేను ఇక్కడ ప్రజలందరూ గెలిపించటం, కూటమి ప్రభుత్వం రావటం, ఇవన్నీ కూడా శుభసూచకంగా ఆలోచించి బాగా చేయాలనే ఉద్దేశంతో ఆల్రెడీ ఒక 2-3 మీటింగ్లు పెడతాం జరిగింది. కమిషనర్ గారితో, కలెక్టర్ గారితో, ఈఓ గారితో, అందరితో. వాటిని అన్నింటినీ కూడా మంత్రి గారికి తెలియపరిచాం ఏమేం చేయాలనేది. దాంతోపాటు సిటీ అంతా బాగా కలకల్లాడాలని, అమ్మవారి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరగాలని చెప్పి కొన్ని వినూత్నంగా చేయాలని ప్రపోజల్ పెడితే కూడా మంత్రి గారు దాన్ని వెంటనే కన్సిడర్ చేస్తామని చెప్పడం జరిగింది. అది కూడా చేస్తూ ఈసారి సామాన్య భక్తులకు కానీ, ప్రత్యేకంగా వచ్చే భక్తులకు కానీ, లోకల్ వాళ్ళకి కానీ, బయట నుంచి వచ్చే వాళ్ళకి కానీ ఎవరికి ఎటువంటి రకమైన ఇబ్బంది లేకుండా ఉండటానికి అనుకూలంగా పోలీస్ కమిషనర్ గారు రాజశేఖర్ గారు ఇచ్చిన సలహాల మేరకు, లాస్ట్ టైం కలెక్టర్ గారు చెప్పిన సలహాల మేరకు, ఈఓ గారు చెప్పిన మేరకు కొన్ని హోల్డింగ్ ఏరియాస్ పెడతాం. 6 ముఖద్వారాలు ఉంటే టెంపరరీ టాయిలెట్స్ పెట్టి మంచినీళ్ళు, టీ, కాఫీలు కూడా ఇవ్వాలనేది ఒక నిర్ణయం ప్రత్యేకంగా తీసుకోవడం జరిగింది. అయితే వాళ్ళందరూ వచ్చి క్యూ లైన్స్లో, అంటే క్యూ మేనేజ్మెంట్ చేయాలి అని అంటే భక్తులకి ఎవరికి కూడా ఇబ్బంది జరగకూడదు. అట్లాగే ఈ ఉత్సవానికి ప్రజలు ఎక్కువ రావటం వలన యావరేజ్ 1,25,000 మంది వస్తారు కాబట్టి నగరంలో ఉన్న ప్రజలకు ఎటువంటి రకమైన ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ నియంత్రణ ఎలా చేయాలనేది కూడా కమిషనర్ గారు పూర్తిగా అవగాహన తెలుసుకొని బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాటన్నిటి మీద కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఎల్లుండి 3 గంటలకి మళ్ళీ ఇంకొకసారి కంక్లూడ్ చేసుకొని 2వ తేదీ నైట్ కల్లా ఇచ్చిన పనులన్నీ ఒకసారి ఇన్స్పెక్ట్ చేసుకొని 3వ తేదీ నుంచి నవరాత్రులు బ్రహ్మాండంగా చేసుకోవాలని చెప్పి, మరియు మూల నక్షత్రం రోజున మన గౌరవ ముఖ్యమంత్రి గారు కుటుంబ సమేతంగా వచ్చి పట్టు వస్త్రాలు అమ్మవారికి పెట్టే విధంగా సమర్పిస్తారని చెప్పి నిర్ణయాలు తీసుకోవడం. హోల్డింగ్ ఏరియాస్ నుండి అందరినీ కూడా టెంపుల్ వెహికల్స్లో క్యూ కాంప్లెక్స్ వరకు తీసుకొచ్చి మళ్ళీ, అంటే షటిల్ సర్వీస్ లాగా నడుస్తూ ఉంటుంది. వివిఐపీస్ కానీ, విఐపీస్ కానీ, సామాన్య భక్తులు కానీ అందరూ కూడా అదే లైన్లో వస్తారు. ఎవరు ఒకళ్ళ మూలాన ఒకళ్ళు ఇబ్బంది పడతాం అనేది జరగదు. ఏ ఒక్క క్యూ లైన్ కూడా ఆగదు. ఇందాక మంత్రి గారు చెప్పినట్లుగా ఉదయం 10 గంటల నుంచి 10 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 8 to 10, మార్నింగ్ 8 to 10, మధ్యాహ్నం 2 to 4, తర్వాత దివ్యాంగులకి 4 to 5 పెడతాం జరిగింది. ఈ దర్శనాలు చేసినప్పుడు కూడా సామాన్య భక్తులకి ఎటువంటి రకమైన ఆటంకం జరగదు, ఇబ్బంది జరగకుండా ఈసారి భారీ ఎత్తున ప్లాన్ చేసాం. అమ్మవారి చలవతో, దేవులతో బాగా జరుగుద్దని ఆశిస్తూ సెలవు.